నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఆటో డ్రైవర్ బంద్ నిర్వహించాలని ఒక పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నోటీస్ కూడా ఇచ్చారు. ప్రధానంగా తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది ఏర్పాటు చేశారు. ఇలాంటి క్రమంలో మహిళలు ఎవరూ ఆటోలను ఆశ్రయించట్లేదు. తద్వారా మేము జీవనోపాధి కోల్పోయాం అనేది వారి ప్రధానమైనటువంటి డిమాండ్. ముఖ్యంగా సాధారణంగా మనం చూస్తే ఎవరన్నా మహిళలు ఏదైనా బ్యాంక్ పని నిమిత్తం కానీ వేరే పనుల నిమిత్తం వెళ్ళాలంటే బస్సుల కంటే ఆటోలనే ఎక్కువ ఆశ్రయిస్తారు. ఇలాంటి క్రమంలో ఈ బస్ ఫెసిలిటీ వచ్చిన తర్వాత ఎవరూ కూడా ఆటోలు ఎక్కడం లేదు. దీనికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఆటో డ్రైవర్లు యూనియన్లు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా మేము స్పందిస్తామని చెప్పారు, కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ మెసేజ్ అనేది ప్రభుత్వం నుంచి రాలేదు. ఇలాంటి సందర్భంలో వారు ఫిబ్రవరి 16 నుంచి చేయాలని ఒక రకమైనటువంటి పిలుపునిచ్చారు. దానికి సంబంధించి కొన్ని సంఘాలు కూడా వారికి మద్దతు తెలుపుతున్నాయి. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఉపాధి లేక చాలామంది ఇప్పటికే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. వారి కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి సహాయం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో మమ్మల్ని కూడా మా గోడు కూడా వినండి, మేమేం పాపం చేసాం, ఎందుకంటే ఉపాధి కోల్పోయాం, కుటుంబ పోషణ కష్టం అవుతుంది, ఏమి లేకుండా ఇంటికి వెళ్ళాలంటే మాకు ముఖం చల్లట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో మరి ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి అడుగులు ముందుకు వేస్తారనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూడాలి.